టమాటా పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక కళాయి పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వాటిని పక్కకు తీసేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపోను పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగాక దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక టమాటా ముక్కలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. వీటిని మంచిగా మగ్గించుకోవాలండి. దీనికోసం కొద్దిగా పసుపు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా మగ్గుతాయన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఇలా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందాక వేయించుకున్న పల్లీలు నువ్వులు పొడి చేసుకొని తర్వాత టమాటా ముక్కలు మిశ్రమాన్ని వేసేసి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ టమాటా పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.